బయటైతే ఎండలు ఫుల్ మండిపోతున్నాయి. మార్చిలో రావాల్సిన ఎండలు ఫిబ్రవరిలోనే వచ్చేసినాయి. మార్చిలో పెట్టుకోవాల్సిన వడియాలు కూడా ఫిబ్రవరిలో చాలా మంది పెట్టేసుకుంటున్నారు. ఎండలైతే బాగా ఉన్నాయి. ఒక్క రోజులో అయితే ఫుల్ ఎండిపోతున్నాయి అనమాట. మీలో ఎంతమంది వడియాలు పెట్టుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ ట్యాంగ్ రస్నా చేయబోతున్నాను. ఎందుకంటే తెల్లారి చల్లగా తాగొచ్చని నేను నైట్ ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పడేస్తున్నాను అనమాట. దీనికైతే వెనక చక్కగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. 800 ml వాటర్కి ఈ ప్యాకెట్ పౌడర్ అంతా కలిపేయాలంట. నేను చక్కగా 1 లీటర్ బాటిల్ తీసేసుకున్న, ఇదైతే నాకు కొలతగా ఉంటుందని చెప్పి నేను 800 ml తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి 200 ml తగ్గిద్ది కదా, మనకి పై దాకా వచ్చేలా పోసేసుకొని ఈ ప్యాకెట్లో పౌడర్ అంతా బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. అసలు అయితే ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అసలు ఆ ప్యాకెట్ స్మెల్ చూస్తున్నా కూడా ఆరెంజ్ స్మెల్ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది స్మెల్ కూడా. అండ్ నేను కొంచెం టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ చేస్తే కొంచెం నాకు స్వీట్నెస్ అంటూ పులుపు తగ్గిందనమాట. నేను అందుకని చెప్పి కొంచెం నిమ్మకాయ షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఫుల్ షేక్ చేసేసాను అనమాట. మొత్తం అదంతా కలవాలని చెప్పి నేను ఆల్రెడీ షుగర్ అండ్ నిమ్మకాయ వేసాను. అందుకని చెప్పి మొత్తం షేక్ చేసేసిన తర్వాత టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే జ్యూసే కాకుండా అదే కూల్ డ్రింక్లా కాకుండా ఐస్ క్రీమ్గా కూడా తిందామని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. నేను ఈ సెట్ అయితే ఐకియాలో తీసుకున్నాను. నాకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది బాగా. ఇదైతే ఎక్కువ రేటు కూడా కాదండి, 50 రూపీస్ అంతే ఆ సెట్ అంతా. ఇప్పుడు నేను చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. తెల్లారేసరికల్లా చక్కగా ఐస్ క్రీమ్లో తయారైనాయి. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఐస్ క్రీమ్ కూడా నేను మా హస్బెండ్ ఒక్కడు కూడా వదిలిపెట్టకుండా తిన్నాము. అంత బాగున్నాయి అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి.